యువగలం పాదయాత్రలో మా శెట్టి బల్జ సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదికమైన ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టి బల్జ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందార్గా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. శెట్టి బల్జల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే శెట్టి బల్జల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.